ఇక్కడ నుంచి ఇది అన్ని లేపుకొని అవుతుంది. అసలు నేను కాదు, ఇంకా మేము వీడియో మీ బైక్ నేను ఇంకా పాపులారిటీ చేసిన, మీరు నాకు పైసలు ఇవ్వాలి. జుగాడు బాయ్ అమ్మ అట్లా కొడుతూ ఉంటే హార్ట్ బీట్లో డగ్ 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 అంటుంది. సో మన బైక్ ది లైట్ ప్రాపర్ ఫిట్ అవుతుంది, అందుకే రేడియేటర్ ఎక్కుతున్నాం. Hey boys and girls, so this video is all about Xpulse accessories. సో మనం ఈ బైక్ కొని 2 years అయింది, బట్ 2 yearsలో నేను ఇప్పటివరకు ఏమీ అప్గ్రేడ్ చేయలేదు. సో ఫ్యూచర్లో నాకు ఒక బిగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నా. సో ఫర్ దాట్ రీజన్ టుడే ఐఎమ్ హియర్. మనం రాజ్గురు ఆటో షాప్కి వచ్చినాం హైదరాబాద్లో, నారాయణగూడ. మనం బైక్లో ఈరోజు ఏమేమి యాక్సెసరీస్ యాడ్ చేస్తున్నాం, దాని క్వాలిటీ ఏంటి, దాని ప్రైజింగ్ ఏంటిది, అండ్ హైదరాబాద్లో షాప్స్ ఎక్కడ ఉన్నాయో, సో దాని గురించి ఈ బ్లాగ్ ఉండబోతుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. సో బైక్ లవర్స్కి అయితే ఇది మంచిగా ఉంటుంది. సో బైక్ లవర్స్ ఎవరు స్కిప్ చేయకండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి. సో గైస్, ఇది మన బైక్ కరెంట్ ఓవర్వ్యూ మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ఇందులో మనం సో మెనీ థింగ్స్ యాడ్ ఆన్ చేస్తున్నాం. లైక్ ఇక్కడ మనకు సైడ్ ప్యానియర్స్ వస్తాయి, ఇక్కడ టాప్ ర్యాక్, అండ్ ఇక్కడ క్రాష్ గార్డ్ అండ్ లీవర్ గార్డ్ అండ్ హ్యాండిల్ రైజర్, అండ్ ఇక్కడ కొన్ని ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. హే గైస్, సో మనం ఇప్పుడు నారాయణగూడ విఠలవాడి రాజ్గురు బైక్ యాక్సెసరీ షాప్లో ఉన్నాం. సో ఈరోజు మనం బైక్ యాక్సెసరీస్, మన బైక్ అప్గ్రేడ్ చేస్తున్నాం అని అందరికీ తెలుసు. సో ఈరోజు మనం ఇక్కడ సందీప్ సింగ్ గారితో మనం ఇక్కడ ఉన్నాం. సో మనం బైక్లో ఈరోజు ఏం అప్డేట్ చేస్తున్నాం, ఏం లేదు, ఆ టూల్స్ ఏంటి, ఆ ప్రైస్ ఏంటి, అవన్నీ ఇక్కడ తెలుసుకుందాం. सर अपने आपके गाड़ी को मैं लेग गार्ड एक डाल रहा हूँ, हैंडल रेजर डाल रहा हूँ और एक हजार्ड विथ स्विच डाल रहा हूँ एंड लीवर गार्ड. సో విన్నారు కదా గైస్. సో ఇక్కడ మనకు అన్ని ఇక్కడ లిస్ట్ డౌన్ చేసిండు విత్ ప్రైస్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ వీళ్ళు ఇక్కడ ఏం గ్యారంటీ ఇస్తున్నారంటే, మనం లెగ్ గార్డ్ది టాప్ ర్యాక్ ప్యానియర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నామో అది రష్ ఫ్రీ ఉంటుంది. సో ఇన్ కేస్ అది రస్టింగ్ ఏమన్నా ఉంటే దాన్ని మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఉంటే దాన్ని పెయింట్ అని చేస్తారు, యాఫ్టర్ దాన్ని రీప్లేస్ అని చేసిస్తారు. ఇక్కడ మనకన్నా ముందు ఒక బుల్లెట్ 350ని అప్గ్రేడ్ చేస్తున్నారు చూడొచ్చు. సో ఈ పర్సన్ ఇప్పుడు మన బైక్ని అన్ని యాక్సెసరీస్ అన్ని ఫిట్ చేస్తాడు. భాయ్ आपका नाम? नाजिम. तो ये बाइक में क्या क्या फिटिंग किया आज? बैक रेस्ट. अच्छा, हॉर्न और बैक रेस्ट. अच्छा, इंजन गार्ड. एकदम क्लासिक అనిపిస్తుంది బైక్. సో ఐ థింక్ బైక్ ఓనరా? సో ఇతనే బైక్ ఓనర్. సో రీసెంట్లీ పర్చేస్డా? నో నాట్ ఇంట్రెస్టెడ్. సో దీని తర్వాత మన బైక్ది మోడిఫికేషన్ అవుతుంది. ఎవరిది? దీని వీడియో తీస్తుంది, ఫిట్టింగ్ పైసలు అడుగుతారు. ఫిట్టింగ్ పైసలు నేను కాదు, ఇంకా మేము వీడియో మీ బైక్ నేను ఇంకా పాపులారిటీ చేసిన, మీరు నాకు పైసలు ఇవ్వాలి. మెట్రో ఏది ఉండే? నారాయణగూడ మెట్రో. సో నారాయణగూడ మెట్రో నుంచి వెళ్ళి రైట్ తీసుకొని వస్తే ఇక్కడ ఫస్ట్ షాప్ ఉంది, రాజుగురు ద బైక్ యాక్సెసరీ షాప్. సో ఇది మన బైక్. भाई बाइक यहाँ पे रख सकते हैं क्या? సో బైక్ ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు వచ్చిండ్రు, ఇక్కడ స్పేస్ లేదు. సో ఇక్కడ నుంచి బైక్లు వాడుతున్నారు, అక్కడ అన్ని తీసుకుపోతున్నాడు. ఇక్కడ హైదరాబాద్లో ఇదే ప్రాబ్లం. సో ఇక్కడ నుంచి ఇది అన్ని లేపుకొని అవుతుంది. సో వీళ్ళు కూడా తీసుకోపోయింది. పానీపూరి ఉంది, స్టాండ్ తీసుకొని వెళ్ళిపోయిండు. వీంది స్టాండ్ తీసుకొని వీడు ఇంకొక స్టాండ్ తీసుకొని వచ్చిండు. జుగాడు బాయ్. వీడేమో వేరేటోళ్ళు తీసుకొని పోతే ఇక్కడ వచ్చి జ్యూసులు తాగుతుండు. సో గైస్, మన బైక్ పొజిషన్కి వచ్చేసింది, గ్యారేజ్ పొజిషన్కి. సో ఇక్కడ నుంచి మన యాక్సెసరీస్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది. సో ఇది ఒక యాక్సెసరీస్ వచ్చింది. సో అందులో ఏమన్నా నాకు తెలియదు, ఇంకొస్తాయంట. సో ఒక్కొక్కటి ఎట్లా వస్తుందో నేను అన్నీ అప్డేట్ చేస్తాను. సో వీడియో చూస్తూ ఉండాలి. సో మీట్ అవర్ టుడేస్ మెకానిక్ యాక్సెసరీస్ మోడిఫायर. ये हज़ार लाइट है क्या? సో ఇది హజార్ లైట్, మొక్సీ ఫ్లాష్ అంట. ఇది మన హ్యాండిల్ రైజర్. సో మన ఈ जो ఏదైతే హ్యాండిల్ కనిపిస్తుందో దాన్ని హైట్ ఇంకా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, ఇది యాడ్ చేస్తారు. अच्छा, ये हैज़र लगाएंगे तो इसमें वायरिंग का कुछ प्रॉब्लम नहीं आएगा ना, सर्किट का? वारंटी का कुछ इशू आएगा क्या बाइक का? नहीं आता. మన బైక్కి ఫస్ట్ యాక్సెసరీ యాడ్ అవుతుంది, రైజర్స్. సో మనం ఒక స్క్రూస్ చూడొచ్చు ఎంత పెద్దగా ఉన్నాయో. 2.5 ఇంచెస్ స్క్రూ ఉన్నది, ఇక్కడ ఫిట్ అవుతుంది. ఇది తీస్తారు, తీసి ఇక్కడ ఫిట్ చేసి రైజర్స్ పెట్టి హ్యాండల్ని బాగా ఇంక్రీజ్ చేస్తారు. और भाई तुम्हारा नाम? एजाज. क्या करते हो इधर? इसका मेरे को करना है थोड़ा मॉडिफिकेशन. इसका जो ये ना विड्थ ये बहुत कम है. हाँ, तो इसको कुशनिंग करके ना ये बम दुखता है ज़्यादा चलाएंगे तो जेल लगाना पड़ेगा. जेल लगाए तो एकदम कंफर्टेबल रहता है. कौन सा मतलब जेल मतलब कौन सा? एकदम जेल टाइप रहता है. आपको हम भी लॉन्ग जाते हैं ना तो कंफर्टेबल रहेगा आपको. अच्छा, तो फुल सीट में हाइट भी बढ़ जाएगा इसका. लेकिन गाड़ी का लुक नहीं जाना चाहिए. गाड़ी का लुक नहीं चाहिए, लुक में कुछ फर्क नहीं है. चेंज ना होता है.
एक बार बोलना कि सब्सक्राइब टू मना प्रयाण। सब्सक्राइब टू मना प्रयाण। आपको वीडियो में आना अच्छा नहीं लगता? आज तक तो नहीं आया। तो अभी आ जाओ। సో మన హ్యాండిల్ రైజర్ ఫిక్స్ అయిపోయింది చూడొచ్చు. అప్రాక్స్ మనకు 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ హ్యాండిల్ ఇప్పుడు మళ్ళీ రేజ్ అయింది. సో అవి నెక్స్ట్ ఐటమ్ क्या लगा रहे? ये हैंडल बार మన లివర్ कौन सा कंपनी का? वही बग बस्टर का ही है. हाँ. సో ఇది నాకు నా ఫ్రెండ్ నరేష్ సజెస్ట్ చేసిండు. సో వాడు 1 బైక్ అది పెట్టుకున్నాడు. సో నరే చూడు బగ్ బస్టర్ అయితే పెట్టిస్తున్నా. ఇనిషియల్గా బ్లాక్ పెట్టిండు కానీ నేను వైట్ కావాలన్నా, ఎందుకంటే మన ఫ్రైడేకి వైట్ మంచిగా సూట్ అవుతుంది. సో అందుకే అది వైట్. క్లచ్ అన్న బ్రేక్ అనేది పట్టుకుంటాం కదా. సో మనకు విండ్ అనేది మన విండ్ ప్లస్ అని మన హ్యాండ్కి ఎక్కువ తాకదు. అని ఏమన్నా మస్కిటోస్ ఉన్న ఏమన్నా ఉన్నా మన హ్యాండ్కి ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అన్నట్టు. సో ఇది ఉండాలి. అండ్ ఇప్పుడు ఇది చూస్తే ఇది మొత్తం ఐరన్ది, ఒక మంచి థిక్ మెటీరియల్తో యూజ్ అయింది. సో మనకి ఇది బైక్ కింద పడ్డా ఏం కాదు, మన లివర్ అనేది బ్రేక్ కాదు. సో ఆ సపోర్ట్ మంచిగా ఉంటుంది. ప్రతి ఒక్కదాన్ని కాస్ట్ మెన్షన్ చేస్తా లాస్ట్లో. మన బైక్ ఇక్కడ అడ్జస్టబుల్ బ్రేక్స్ క్లచ్ ఏం లేదు, స్టాండర్డ్గానే వచ్చేసింది. ఇది మన బైక్తో వచ్చింది హీరో బ్రాండింగ్, కానీ ఇది కూడా మంచిగా ఉంది, అట్లేం లేదు. మన ఇది ఇనిషియల్ మోడల్ది. సో ఇనిషియల్ మోడల్ ప్లాస్టిక్ మెటీరియల్ అంతా థిక్ లేదు, బట్ ఓకే. నేను 2 years మంచిగానే ఉండే, 2 years రైడ్ చేసిన దీంతోనే. అండ్ ఒకసారి దాన్ని ప్రొటెక్ట్ కూడా చేసింది. నేను దాంతో ఒక వీడియో ఇస్తాను. సో యా, దిస్ ఈస్ గుడ్ ఇనఫ్. బట్ ఇప్పుడు ఏవైతే లేటెస్ట్ ఎక్స్పల్స్ వస్తున్నాయో దాని అయితే ఇంకా మంచిగా ఉంది. దాని ప్లాస్టిక్ మెటీరియల్ బాగా హార్డ్ థిక్ మంచిగా ఉంది. న్యూ ఎక్స్పల్స్ ఏవైతే ఉన్నాయో సో దానికి ఐ థింక్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇదేంటంటే ఓన్లీ 1 సైడ్ నుంచి గ్రిప్ ఉంటుంది, ఇక్కడ సైడ్ లివర్కి ఏం సపోర్ట్ లేదు. సో ఆ రీజన్తో చేంజ్ చేస్తున్నాం. సో ఇనిషియల్గా లివర్ సపోర్ట్ పెడతాడు వాడు. అమ్మ అట్లా కొడతా ఉంటే హార్ట్ బీట్ ఇట్లా డగ్ 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 అంటుంది. సో గైస్ మన బైక్ సామాన్లు ఇంకొచ్చినాయి. మన బైక్లో సామాన్లు అనేది వచ్చింది. అది యాక్టివ్ మీద ఇంకా సామాన్లు వచ్చాయి. ఇవన్నీ మన బైక్ యాక్సెసరీస్. ఇది మన టాప్ ర్యాక్, టాప్ ప్లేట్. ఇది మెటల్ క్వాలిటీ అయితే మంచిగా ఉంది. అచ్చా. సో ఇది బగ్ బస్టర్ది బ్యాజింగ్. సో అది ఇప్పుడు నేను లేదు అని అడిగిన దానికి మనోడు ఇది తెచ్చిచ్చింది. సో ఇది దానికి స్టిక్ చేస్తాడు. నీకు ఈ బగ్ బస్టర్ సేమ్ గుర్తొచ్చింది? ఆంధ్రాలో ఒక బ్రాండ్ ఉంటుంది బ్లాక్ బస్టర్ అని. అది నాకు తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు అటు వెళ్ళను. మామూలుగా ఏదో పని మీద అటు వెళ్తుంటే ఎవరో తీసుకెళ్తుంటే చూసాను. మామూలుగా అటు వెళ్ళి నైట్ అంతా అక్కడనే కూర్చుని తాగినా? నేను ఎప్పుడైనా తెచ్చుకుని తాగుతాను కానీ అక్కడికి వెళ్ళి తాగి. బైక్ ఇక్కడ మనం లివర్గా లేకుండా ఇక్కడ నార్మల్గా చూస్తే మీరు ఇక్కడ బైక్ది ప్రాపర్ ఫీల్ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి అదొకటి లుక్ ఉంటుంది బైక్ది. గైస్ 5:44 అవుతుంది. సో ఆల్మోస్ట్ ఇట్లా ఏదో 6:37 అయిన ఫీల్ వస్తుంది. ఏమంటావు? ఇదేం సీజన్? ఇదా శీతాకాలం సూర్యుడిలాగా కొంచెం. పాడు. సో ఇప్పుడు మన సీట్ ఓపెన్ చేసిండు. సో అవి క్యారెక్టర్ बैक रेस्ट ఇది జో టాప్ ర్యాక్ ఇది ఉన్నది కానీ నేను ఇది తీస్తాను. నాకు ఇది తీస్తేగా బైక్ లుక్ వెళ్ళిపోతుంది. అండ్ ఇది కొంచెం థిక్గా మంచిగా ఉంది. బైక్ది ఒక బ్యాక్ జో టైల్ లుక్ ఉంది కదా, అది దీంతోనే వస్తుంది. సో వాడు అన్నది దీపిచ్చి దీనికి ఒకటి సపోర్ట్ దొరుకుతుంది. సపోర్ట్ తర్వాత కొంచెం ఎక్స్టెండ్ ఇక్కడ టాప్ ర్యాక్ వస్తుంది అన్నాడు. నేను అన్నా నాకు వద్దు, ఇది ఇట్లనే ఉండాలి, జస్ట్ ఇక్కడ ఒక టాప్ ర్యాక్ ఒకటి యాడ్ చేయాలి. అరౌండ్ ఒక 800 grams నియర్ బై ఆరెల్స్ 1 kg దగ్గర ఉంటుంది. ఇది మోడర్న్ టెక్ కంపెనీది. సో మీరు టాప్ ర్యాక్ చూడవచ్చు. మటీరియల్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ టాప్ ర్యాక్ వస్తున్నది చూడండి. ఇక్కడ మనం ఏదన్నా మౌంట్ చేసుకోవచ్చు. దీనికంటే వెనుక పోయినా అంటే ఒక వెయిట్ ఇష్యూ వస్తుంది మనం. సో దీని వెయిట్ ఎక్కువైపోయిందో బైక్ రైడ్ చేసేటప్పుడు హైవే మీద ముంగ టైర్ కదా ఇట్లా వేవ్ అవుతుంది. సో దానివల్ల మనకు ట్రాక్షన్ తప్పే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసమే నేను ఇది చేపించలేదు. అండ్ కొంతమంది అంటోళ్ళకి ఇది ఎక్కువ వెయిట్ ఆపదని. బట్ లెట్స్ నేను అంతా కూడా వెయిట్ ఏం పెట్టా బ్యాగ్స్ మ్యాక్సిమం ఒక 5-6 kgs అంతే. సో అవి కొంచెం చీజ్ లగారు मेलोडी लगा रहे अपन 4 इंडिकेटर ఎస్జీజీ లైట్స్ పెడుతుండు. ఫస్ట్ టైం హెడ్ లైట్ ఓపెన్ చేస్తుండు. బైక్ ఫస్ట్ ఐటమ్ అయిపోయింది, సెకండ్ ఐటమ్ అయిపోయింది, థర్డ్ ఐటమ్ ఓపెన్ చేసిన బట్ ఫిక్స్ చేయాలి. ఇది 4th ఐటమ్. సో మనోడు బాగా కష్టపడుతుండు హెడ్ లైట్ ఓపెన్ చేసేందుకు. సో ఇది మన హెడ్ లైట్ కనెక్షన్. అక్కడ అది కనెక్షన్ తీసి అలా మన లైట్స్ కనెక్షన్ పెడతాడు. సో ఇది మన బైక్ ది లైట్. ये बटन ठीक है क्या? एकदम हमारा ब्लिंक అవుతుంది. और स्लो नहीं हो सकता क्या? तो गाइस ఫ్లాషర్ సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు క్రాష్ గార్డ్. గైస్ ఇది లెగ్ రెస్టింగ్. ఇలా తీస్తుండేది క్రాష్ గార్డ్. క్వాలిటీ మంచిగా ఉంది. ఇక్కడ చూస్తే పట్టుకుంటే క్వాలిటీ అయితే బాగా హెవీ ఉంది అండ్ మంచిగా ఉంది. దిస్ ఈజ్ గుడ్.
అండ్ ఇక్కడ మనకు లెగ్ రెస్ట్ చేసుకోవచ్చు ఈ 2 ప్లేస్. సో ఇప్పుడు మనం కరెంట్ ఉన్న లెగ్ అన్ని తీసి కొత్తగా పెడతాం. సో ఇక్కడ ఇది బ్యాజింగ్ ఇష్యూ వస్తుంది, ప్రాపర్ ఫిట్ అయితే అందుకే రేడియేటర్ ఎక్కుతున్నాం. సో ఇక్కడిది ప్రాపర్ ఫిట్ అయిపోయింది చూడొచ్చు. ప్రాపర్ సో మన సైలెన్సర్ ఇక్కడ బయట ఉంది కాబట్టి ఇది కొంచెం ఎక్స్టెండ్ అవుతుంది అండ్ అది లోపట్టుకుంటుంది. ఇక్కడ ఇది పెట్టేటప్పుడు ఇది ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మనకు అనిపించి ఇది ఏదైతే లెవెల్ ఉందో ఈ లెవెల్లో దీన్ని మొత్తం క్లీన్ చేసినామంటే ఇది ఇక్కడ మనకు బేస్ అంటే ఇట్లా కిందికి వస్తుంది. సో బేస్ అనేది క్లియర్ అవుతుంది. సో దానికోసం ఇప్పుడు దీన్ని కట్ చేసాను. మనకి ఈ స్క్రూ ప్రాపర్గా సెట్ అయితే లేదు. సో ఇప్పుడు దీన్ని తీసేసి కొంచెం హైట్ అంటే ఇది ఆల్రెడీ చేసేసి వెల్డింగ్ ఉంది. సో ఇది రిమూవ్ చేసి దీన్ని కొంచెం హైట్ పెంచి మళ్ళీ ఇస్తాడు. సో అందుకే ఇప్పుడు అంతా రిమూవ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ వెల్డింగ్ షాప్కి వచ్చినాం. సో ఇవి తీసి ఇక్కడ దీన్ని పక్క పెట్టి ఇక్కడ ఒక స్క్రూ వెల్డ్ చేసేస్తాడు. సో నిన్న ఇప్పటివరకు మీరు వీడియోలు ఎంత చూసినారో ఆ మోడిఫికేషన్. సో నిన్న నైట్ నేను అది కంప్లీట్గా చూపెట్టలేకపోయినా బికాజ్ బాగా ఓవర్గా లేట్ అయిపోయింది, అరౌండ్ 11 అయిపోయింది. సో అందుకే నేను చూపెట్టలేదు. సో అందుకే ఈరోజు ఎర్లీ మార్నింగ్ మీ ముందుకు వచ్చేసినా మన ఫ్రైడేని పట్టుకొని ఈరోజు బైక్లో ఎన్ని యాక్సెసరీస్ యాడ్ ఆన్ చేసినాం మన ఎక్స్పల్స్ 200 4-wheeler అది నేను మీకు ఇన్ డీటెయిల్గా చూపిస్తాను. అండ్ దాని ప్రైస్ ట్యాగ్ ఏమున్నదో నేను ఇక్కడ పైన సైడ్లో చార్ట్ పెడదా, అది మీరు చూసుకోవచ్చు. అండ్ నేను ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రైస్ ట్యాగ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్ఎల్ స్క్రీన్ కింద వచ్చేస్తుంది, అది చూసుకోండి. ఓకే, సో మనం ఫస్ట్ ఐటమ్ మన బైక్ పెట్టుకున్నది క్రాష్ గార్డ్. సో ఇది మన లెగ్ ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనం ఇది బ్రాండ్ ఏదైతే యూజ్ చేసినామో హైటెక్ బ్రాండ్. సో మనం ఓవరాల్గా 2 బ్రాండ్లు యూజ్ చేసినాం ఎక్కువ, మోడర్న్ టెక్ అండ్ హైటెక్. సో ఇది మటీరియల్ మంచిగా ఉంది అండ్ లుక్ వైజ్ కూడా బెటర్ ఉంది. ఓకే, సో దిస్ ఇస్ అవర్ ఫస్ట్ యాక్సెసరీ. అండ్ సెకండ్ వచ్చేసి ఫాగ్ ల్యాంప్ హెచ్జిజి లైట్స్. సో దీని ఫోకస్ ఏముండదో నేను ఇంకొక వీడియో చూపిస్తాను. నైట్లో మాత్రం దీని ఎక్స్ట్రాడినరీ ఫోకస్ ఉంది. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ ఉన్నాయి, ఎల్లో బీమ్ అండ్ వైట్ బీమ్, రెండు యాడ్ ఆన్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, సో మన థర్డ్ యాక్సెసరీ వచ్చేసి లివర్ గార్డ్. సో ఈ లివర్ గార్డ్ ఉన్నది బగ్ బాస్టర్ లివర్ గార్డ్. సో దీనికి ట్యాక్స్ ఏం రావు, ఇంకొకటి ఉంటుంది పెద్దది. సో అందులో ట్యాక్స్ అవైలబుల్ ఉన్నాయి, బట్ ఇలా లేదు. ఇది నాకు మినీ వేరియంట్. సో ఇది ప్రాపర్గా మన బైక్కి సూట్ అవుతుంది. సో ఫ్రైడేకి వైట్ కలర్లా సూట్ అవుతుంది కాబట్టి నేను ఇది పెట్టిన. ఇది మన థర్డ్ యాక్సెసరీ. అండ్ ఫోర్త్ వచ్చేసి మన హెజర్ లైట్స్. సో నేను ఇందులో బైక్కి ఎల్ఈడీస్ ఏం చేంజ్ చేయలేదు. ఇండికేటర్స్ బైక్తో ఏవైతే స్టాక్ వచ్చినా అవే యూజ్ చేసిన. బట్ దీనికి నేను ఒకటి స్ప్లాషర్ యాడ్ చేసిన. సో అది అరౌండ్ 600-700 ఉండే. సో స్ప్లాషర్ ఆన్ చేసిన. సో ఇందులో 16 వేరియంట్స్ ఆఫ్ స్ప్లాషర్స్ వస్తాయి. మనం బైక్ ఇండికేటర్కి చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనం ఎన్నిసార్లు క్లిక్ చేసినామో అన్నిసార్లు ఈ స్ప్లాష్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది మన ఫోర్త్ ఐటమ్. అండ్ ఫిఫ్త్ వచ్చేసి మన ప్యానియర్స్. సో ఇది మన సాడల్ ప్యానియర్స్ బ్యాక్ సైడ్. సో ఇది కూడా హైటెక్ కంపెనీది సాడల్ ప్యానర్. సో మన బైక్ లుక్ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి చూస్తే ఇది మనకి ఇన్సైడ్ అయిపోయింది, అది కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది బికాజ్ మన సైలెన్సర్ అనేది బయటికి ఉంది. ఓకే, సో దానివల్ల కొంచెం లుక్ కొంచెం ఆడ్ కనిపిస్తున్నట్టుంది. బట్ ఇది ఓవరాల్ ఫైన్, మంచిగా ఉంటుంది. అండ్ మన బైక్ కింద పట్టేటప్పుడు కూడా మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మన ఫిఫ్త్ ఐటమ్. అండ్ సిక్స్త్ ఐటమ్ వచ్చేసి మన టాప్ ర్యాక్. సో మనం టాప్ ర్యాక్ ఇక్కడ మోడర్న్ టెక్ది యూజ్ చేసినాం, మీరు చూసుకోవచ్చు. సో దీని స్టాక్ ఎక్కడి వరకే ఉంది. సో నేను స్టాక్ది ఇది చేంజ్ చేయలేదు, నాకు ఇది చేంజ్ చేసే ఇష్టం లేకుండా నేను ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దీని మీద మనం అరౌండ్ ఒక 10 kgs వరకు వెయిట్ క్యారీ చేయొచ్చు. సో దిస్ ఈజ్ హౌ అవర్ టెయిల్ లుక్స్. సో ఇది మన సిక్స్త్ ఐటమ్. సో మన సెవెంత్ ఐటమ్ వచ్చేసి మాస్టర్ ఐటమ్ అనొచ్చు. సో అది పెట్టుకున్న తర్వాత బైక్ నడిపేటప్పుడు ఒక ఫీల్ మంచిగా వస్తుంది. సో అదే స్మాల్ ఐటమ్ బట్ వెరీ ఇంపాక్ట్ఫుల్ ఐటమ్. అదే మన
హ్యాండిల్ రేజర్. సో ఈ హ్యాండిల్ రేజర్ పెట్టుకున్నప్పటి నుంచి ఇది 2.5 ఇంచెస్ వరకు మనకు హైట్ అనేది ఇంక్రీజ్ అయింది హ్యాండిల్ది. సో బైక్ మీద కూర్చున్నప్పుడు బైక్ పోస్చర్ అనేది మంచిగా ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. పైన చిన్నగా ఉంటుండే, సో ఇప్పుడు బైక్ పోస్చర్ మన ఇట్లా కూర్చుంటే ఆ ఫీల్ ఉంటుంది ప్రాపర్గా. సో ఇది మన మోడిఫికేషన్స్, ఇది మన ఎక్స్పల్స్. మైట్ బి కొంచెం డర్టీగా కనిపించవచ్చు, నేను ఎందుకంటే ఒక లాంగ్ రైడ్ పోయి వచ్చిన, సో దాని వల్ల క్లీన్ చేయలేదు. బట్ దిస్ ఈజ్ అవర్ మోడిఫికేషన్. సో గైస్ చూసారు కదా మనం ఎక్స్పల్స్ 200 4-wheel ఏమేమి మోడిఫికేషన్ చేసినామో నేను ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో దాని ప్రైజింగ్, ట్యాగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ స్క్రీన్. సో మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే ఏం మోడిఫికేషన్ చేయొచ్చో అది కమెంట్ బాక్స్లో వేయండి. అండ్ ఓవరాల్గా మీకు వీడియో ఎట్లా అనిపించిందో సో దాని గురించి చూడంగా కమెంట్ చేయండి. సో కలుద్దాం మరొక వీడియోలో. అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. గుర్తుపెట్టుకోండి, ఇది నా ప్రయాణం కాదు, మన ప్రయాణం. మనల్ని ఎవడు రాడు. Empty streets, but I kept searching for your trace in the dark. Losing my